తెనాలి రామన్స్ సన్, తెనాలి రామన్ యొక్క కొడుకు. కింగ్ కృష్ణదేవరాయస్ ప్యాలెస్ హ్యాడ్ అ లార్జ్ రాయల్ గార్డెన్. ఇక్కడ కింగ్ కృష్ణదేవరాయస్ ప్యాలెస్ అనేది సబ్జెక్టు, హ్యాడ్ అంటే V2, ఆ లార్జ్ రాయల్ గార్డెన్ అంటే ఆబ్జెక్టు. ప్రజెంట్ అయితే హ్యావ్ అంటారు, పాస్ట్ అయితే హ్యాడ్ అంటారు, కలిగి ఉండటం అర్థం. ఇక్కడ కింగ్ కృష్ణదేవరాయస్ ప్యాలెస్ అంటే శ్రీకృష్ణదేవరాయలు గారికి సంబంధించినటువంటి రాజభవనం. హ్యాడ్ కలిగి ఉండేది, ఆ లార్జ్ రాయల్ గార్డెన్ ఒక పెద్ద రాయల్ గార్డెన్ అంటే రాజుగారి యొక్క తోట అంటే రాజ ఉద్యానవనము. బ్యూటిఫుల్ అండ్ రేర్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ గ్రూ దేర్. బ్యూటిఫుల్ అంటే అందమైన, అండ్ మరియు రేర్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నారు. రేర్ అంటే అరుదైన, వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే రకాలు, వెరైటీస్ అంటే రకాలు, ఆఫ్ ఫ్లవర్స్ అంటే పూల యొక్క రకాలు. గ్రూ అన్నారు, గ్రో V1, గ్రూ V2, గ్రోన్ V3, గ్రోయింగ్ V4. ఇక్కడ వెర్బ్ టు ఇచ్చారు, పెరిగాయి. చాలా పూలు అనేవి ఆ రాజుగారి ఉద్యానవనంలో అంటే రాజుగారి తోటలో ఉండేవి. దేర్ అంటే అక్కడ. వన్స్ ఒకసారి, ఆ ఫారినర్ ఒక విదేశీయుడు, గిఫ్టెడ్ బహుమతిగా ఇచ్చాడు V2, హిమ్ ఆ క్రీపర్, క్రీపర్ అంటే పాకే చెట్టు, ఆన్ విచ్ రోజెస్ గ్రూ అంటే ఆ చెట్టుకి, ఆ పాకే చెట్టుకి మల్లె తీగ లాంటి ఉన్నటువంటి ఆ చెట్టు రోజెస్ అంట, అవి కూడా రోజా పూలు పెరిగేవి, వచ్చేవి అని అర్థం. ఆఫ్ ఆల్ ద ఫ్లవర్ ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్, ఆఫ్ అంటే యొక్క, ఆల్ ది ఫ్లవర్ ప్లాంట్స్ అంటే అన్ని పూల మొక్కల కంటే కూడా, ఇన్ ద గార్డెన్ ఆ తోటలో, ద కింగ్ ఆ రాజుగారు, లైక్డ్ ఇష్టపడ్డారు V2, దట్ క్రీపర్ ద మోస్ట్ అంటే ఆ చెట్టు ఏదైతే పాకే చెట్టు, ఆ గులాబీ పాకే చెట్టుని ద మోస్ట్ ఎక్కువగా ఇష్టపడ్డారు. వన్ డే ద కింగ్ నోటీస్డ్ ఒకరోజు, ద కింగ్ ఆ రాజు, నోటీస్డ్ అంటే గమనించాడు, దట్ ద నంబర్ ఆఫ్ రోజెస్ చాలా రోజా పూలు, వర్ డిక్రీజింగ్, వర్ ఉంది డిక్రీజ్ ఉంది, ఇది పాస్ట్ కంటిన్యూస్. గతంలో జరుగుతూ ఉన్న పనులు మనం ఎప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. వర్ డిక్రీజింగ్ చాలా రోజా పూలు అంట, డిక్రీజింగ్ అంటే తగ్గుతూ ఉన్నాయి, ఇంక్రీజింగ్ అంటే పెరుగుతూ ఉన్నాయి, డిక్రీజింగ్ తగ్గుతూ ఉన్నాయి. ఆన్ ద క్రీపర్ ఆ పాకే చెట్టు పైన గులాబీ పూలు తగ్గిపోతూ ఉన్నాయి. హీ రియలైజ్డ్ ఆయన గ్రహించారు అంటే అతను తెలుసుకున్నారు V2 వెర్బ్ టు, దట్ ద రోజెస్ వర్ షూర్లీ బీయింగ్ స్టోలెన్ ఆ రోజా పూలు, వర్ ఉంది బీయింగ్ ఉంది V3 అంటే పాస్ట్ కంటిన్యూస్, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. అంటే రోజా పూలు ఏమవుతున్నాయంటే బీయింగ్ స్టోలెన్ అంటే స్టీల్ అంటే V1, స్టోల్ అంటే V2, స్టోలెన్ V3, స్టీలింగ్ V4 అంటే దొంగతనం చేయబడుతూ ఉన్నాయి. హీ ఆర్డర్డ్ అంటే ఆ రాజుగారు ఆజ్ఞ వేశారు. ద వాచ్మెన్, మెన్ అంటే అక్కడున్న కాపలాదారులకు, టు స్టే ఎలర్ట్, ఎలర్ట్ అంటే జాగ్రత్తగా ఉండండి అంటే అప్రమత్తంగా ఉండండి, అండ్ క్యాచ్ పట్టుకోండి, ద రోజ్ థీఫ్ ఆ రోజా పూలు దొంగిలిస్తున్నటువంటి దొంగని పట్టుకోండి అని అక్కడ నుండి కాపలాదారులకు రాజుగారు ఆజ్ఞ వేశారు. నెక్స్ట్ డే ద వాచ్మ్యాన్ కాట్ ద థీఫ్, క్యాచ్ V1, కాట్ V2. ఇక్కడ ఆ వాచ్మెన్ ఒక కాపలాదారుడు ఆ తర్వాత రోజు ఏం చేశారంట, పట్టుకున్నాడు ద థీఫ్ ఆ దొంగని. రెడ్ హ్యాండ్ అంటే ఉన్న పలంగా అతను దొంగతనం చేస్తూ ఉన్నప్పుడు పట్టుకున్నాడు. హీ వాజ్ అంటే మళ్ళీ పాస్ట్ బీ ఫామ్, నన్ అదర్ దాన్ తెనాలి రామన్ సన్ అంటే అతను ఎవరో కాదు, తెనాలి రామన్ యొక్క కొడుకు, కుమారుడు. యాజ్ వాజ్ ద కస్టమ్ అంటే ఆచారం ప్రకారం, సాంప్రదాయ ప్రకారం, ద థీఫ్ వాజ్ టేకెన్ ఆ దొంగని, వాజ్ టేకెన్ అంటే ఇది పాస్ట్
ప్యాసివ్ వాయిస్లో ఉంది, సింపుల్ పాస్ట్, వజ్ ఉంది, V3 ఉంది. రౌండ్ ద స్ట్రీట్స్ ఆఫ్ విజయనగర్, విజయనగర సామ్రాజ్యంలో నుండి వీధుల్లో తిప్పుకుంటూ, ఫర్ ఆల్ టు సీ, అందరూ చూస్తూ రాజభవన్కు తీసుకెళ్తారంట. తెనాలి రామన్ హ్యాడ్ ఉంది, హియర్డ్ ఉంది, అంటే అప్పటికే విన్నాడు. హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఏమని విన్నాడు? దట్ హీ సన్ హ్యాడ్ బీన్ కాట్, అతని కుమారుడు పట్టుకోబడ్డాడు. ఇది హ్యాడ్ బీన్ ఉంది, V3 ఉంది. ఇది కూడా పాస్ట్ పర్ఫెక్టే, కాకపోతే ప్యాసివ్ వాయిస్లో ఉంది. పట్టుకోబడ్డాడు. స్టీలింగ్ ద రోజెస్, అంటే ఆ రోజా పూలు దొంగతనం చేస్తూ పట్టుకోబడ్డాడని విన్నారు. యాజ్ హీ సన్ పాస్డ్ బై ద స్ట్రీట్ నియర్ తెనాలీస్ హౌస్, ఎప్పుడైతే ఆ పిల్లాడు ఎవరైతే ఉన్నాడో అతని కుమారుడు పాస్డ్ అంటే V2 ఆ దారిలో తీసుకెళ్తూ ఉన్నప్పుడు, బై ద స్ట్రీట్ నియర్ తెనాలీస్ హౌస్, తెనాలి రాముని యొక్క ఇంటి వైపు కూడా తీసుకెళ్తున్నప్పుడు, విత్ ద గార్డ్స్ అంటే ఇక్కడ సైనికులతో పాటు తీసుకెళ్తూ ఉన్నాడు. తెనాలీస్ వైఫ్ సెడ్, తెనాలి రామకృష్ణ వారి యొక్క భార్య, సెడ్ అంటే V2, సే V1, సెడ్ V2, సెడ్ V3, సేయింగ్ V4, చెప్పింది. ఏమని చెప్పింది? వై డోంట్ యూ డూ, వై వచ్చింది, WH వర్డ్, క్వశ్చన్ వర్డ్ ఇది. వై డోంట్ యూ డూ సంథింగ్ టు సేవ్ అవర్ సన్, ఇక్కడ డోంట్ అంటే హెల్పింగ్ వర్బ్ ఉంది, తర్వాత యూ ఉంది, డూ ఉంది, అంటే ఇది సింపుల్ ప్రెజెంట్లో నెగిటివ్లో ఉంది. WH వర్డ్ క్వశ్చన్. వై అంటే ఎందుకు చెయ్యవు, ఎందుకు చేయట్లేదు, సంథింగ్ ఏదైనా, టు సేవ్ కాపాడటానికి, అవర్ సన్ మన అబ్బాయిని కాపాడుతానికి నువ్వేం చేయవేందని చెప్పేసి తెనాలి యొక్క భార్య అతన్ని అడిగింది. ఎట్ దిస్ తెనాలి రామన్ స్పోక్ అంటే V2, స్పీక్ V1, స్పోక్ V2, స్పోకెన్ V3, స్పీకింగ్ V4. ఎట్ దిస్ తెనాలి రామన్, ఇంకా తెనాలి రామకృష్ణ వారు ఏం చేశారంటే స్పోక్ అప్ లౌడ్, చాలా పెద్దగా అరిచారు. ఎనఫ్ ఫర్ హీ సన్ టు హియర్, అంటే మాట్లాడాడు పెద్దగా, తన కుమారుడు వినేలాగా మాట్లాడాడు. హీ సెడ్, అతను చెప్పాడు. వాట్ కెన్ ఐ డూ, ఇది కూడా మనకి సింపుల్ ప్రజెంట్లోనే ఉంది, సింపుల్ క్వశ్చనింగ్లో ఉంది. WH వర్డ్ క్వశ్చన్. వాట్ కెన్ ఐ డూ, నేనేం చేయగలను. ఇఫ్ హీ యూజెస్, ఇఫ్ క్లాజ్ వచ్చేసింది, అంటే ఇఫ్ అంటే ఇక్కడ సింపుల్ ప్రజెంటే ఉపయోగించారు, ఇక్కడ V5 వచ్చింది. హీ యూజెస్, ఇఫ్ హీ యూజెస్, అతను ఉపయోగించినట్లయితే. హీజ్ షార్ప్ టంగ్, అతని యొక్క పదునైన నాలుకను ఉపయోగించినట్లయితే. మేబీ హీ కెన్ సేవ్ హిమ్సెల్ఫ్, తనను తానే రక్షించుకోగలడు. వెన్ తెనాలి రామన్ సన్ హియర్ దిస్, ఎప్పుడైతే తెనాలి రామకృష్ణ యొక్క కొడుకు విన్నాడో దీనిని, హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇమీడియట్లీ, డిడ్ ఉంది, నాట్ ఉంది, అండర్స్టాండ్ ఉంది, V1. డిడ్ వచ్చింది అంటే ఇది సింపుల్ పాస్ట్ నెగిటివ్లో ఉంది, అతనికి అర్థం కాలేదు. ఇమీడియట్లీ అంటే వెంటనే. ఆ ఫ్యూ మినిట్స్ లేటర్, కొద్ది నిమిషాల తర్వాత, హీ రియలైజ్డ్, తర్వాత గ్రహించాడు, తను తెలుసుకున్నాడు. వాట్ హీజ్ ఫాదర్ హ్యాడ్ హ్యాడ్ ఉంది, మీంట్ అంటే మీన్ V1, మీంట్ V2, V3 కూడా మీంటే, V4 మీనింగ్. అంటే ఇక్కడ మనకి అతనికి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు అంటే తెనాలి రామకృష్ణ వారు ఏం చెప్పాడో మనకు అర్థమైంది. యూజింగ్ హీజ్ షార్ప్ టంగ్, అంటే పదునైన నాలుగు ఉపయోగించడం అంటే ఏంటి? మీంట్ దట్ హీ షుడ్ ఈట్ అప్ ద స్వీట్ రోజెస్ బిఫోర్ ఎనీవన్ సా దిస్, అంటే ఏంటి? నేను ఖచ్చితంగా అవి తినేసేయాలని అతను అనుకున్నాడు. ఇంకా ఆ రోజా పూలు, తీయటి రోజా పూలని తినేయాలి. బిఫోర్ ఎనీవన్ సా దిస్, సా అంటే ఇక్కడ V1 అయితే సి, V2 అయితే సా, వర్బ్ 3 అయితే సీన్, V4 అయితే సీయింగ్. ఎవరు చూడకముందే ఆ పూలన్నీ కూడా తినేయాలని అర్థం. సో కాబట్టి బై ద టైమ్ దే రీచ్డ్ ద ప్యాలెస్, వారు ఆ రీచ్డ్ అంటే చేరుకోవటం, ఆ రాజుగారి భవనంకి చేరుకునే లోపలనే బై ద టైమ్ హీ హ్యాడ్ ఈటన్ అప్, అన్నీ తినేశాడు, పాస్ట్ పర్ఫెక్ట్, అప్పటికే తినేశాడు. ఆల్ ద రోజెస్ అండ్ ద గార్డ్స్ హ్యాడ్ నాట్ నోటీస్డ్ దిస్, అంటే అక్కడ ఉండే కాపలాదారులు ఎవరైతే ఉన్నారో, సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడలేదు, వాళ్ళు చూడకముందే ఇతను ఆ పూలన్నీ తినేశాడు. ఇన్ ద రాయల్ కోర్ట్ అంటే రాజుగారి దర్బార్లోకి ద గార్డ్స్, ఆ సైనికులు ప్రవేశపెట్టారు తెనాలి రామన్ సన్, తెనాలి రామకృష్ణ యొక్క సన్ని అంటే కొడుకుని, బిఫోర్ ద కింగ్, ఆ రాజుగారు ముందు ఉంచారు.
అండ్ సెడ్ మరియు చెప్పారు, ఎవర్ మెజెస్టీ ఓ మహారాజా, వీ కాట్ మేము పట్టుకున్నాము, దిస్ బాయ్ ఈ అబ్బాయిని రెడ్ హ్యాండెడ్ ఉన్నపళంగా పట్టుకున్నాం, యాజ్ హీ వాజ్ స్టీలింగ్ హీ ఉంది వజ్ స్టీలింగ్ హీ సబ్జెక్ట్ వజ్ హెల్పింగ్ వర్బ్ స్టీలింగ్ V4 పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. అతను దొంగతనం చేస్తూ ఉన్నప్పుడు దా రోజెస్ ఆ రోజా పూలను దొంగతనం చేస్తూ ఉంటే మేము పట్టుకున్నామని రాజుగారు ముందు చెప్పారు. ఓ దిస్ స్మాల్ బాయ్ ఈజ్ ఎ థీఫ్ ఈజ్ హీ, అవునా ఇతన ఇంత చిన్న పిల్లాడా ఒక దొంగ, ఈజ్ హీ అవునా, సెడ్ ద కింగ్ సర్ప్రైజింగ్లీ, సెడ్ అంటే చెప్పారు రాజుగారు, ద కింగ్ సర్ప్రైజింగ్లీ ఆశ్చర్యంగా, తెనాలి రామన్ సన్ సెడ్ తెనాలి రామన్ యొక్క కొడుకు చెప్పాడు, ఎవర్ మెజెస్టీ ఓ మహారాజా, ద గాడ్స్ కుడ్ నాట్ క్యాచ్ ద థీఫ్, కుడ్ అంటే కెన్కి పాస్ట్ టెన్స్ కుడ్, కెన్ అంటే చేయగలగటం, ఆ గాడ్స్ సైనికులు ఎవరైతే ఉన్నారో పట్టుకోలేకపోయారు, ద థీఫ్ అక్కడ దొంగని పట్టుకోలేకపోయారు, ఐ వాజ్ పాసింగ్ వాజ్ ఉంది V4 ఉంది అంటే జరుగుతూ ఉంది పాస్ట్లో, నేను అటువైపు వెళ్తూ ఉంటే బై ద గార్డెన్ ఆ తోట వైపు వెళ్తూ ఉంటే, అండ్ దే కాట్ మీ వారు నన్ను పట్టుకున్నారు, టు ఇంప్రెస్ యూ మీ మెప్పు పొందాలని వాళ్ళు నన్ను పట్టుకున్నారు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఐ థింక్ నేను ఆలోచిస్తున్నాను, దే ఆర్ స్టీలింగ్ ద రోజెస్ దెమ్సెల్స్, ఆర్ ఉంది స్టీలింగ్ V4 ఉంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది, నాకు తెలిసి వీళ్ళే ఈ కాపలాదారులే ఆ రోజా పూలని దొంగతనం చేస్తూ ఉన్నట్టున్నారు. కెన్ యూ సీ ఎనీ ఫ్లవర్స్ విత్ మీ, మీరు చూస్తున్నారుగా నా దగ్గర పూలు ఉన్నాయా, షుడెంట్ దే బీ ఇన్ మై హ్యాండ్స్, ఖచ్చితంగా నా చేతుల్లో ఎలాంటి పూలు లేవు, ఇఫ్ ఐ వాజ్ కాట్ రెడ్ హ్యాండెడ్, నిజంగా వాళ్ళు నన్ను ఉన్నపళంగా పట్టుకున్నట్టయితే దొంగతనం చేసిన పట్టుకున్నట్లయితే నా చేతిలో రోజా పూలు అయ్యి, ఎవర్ మెజెస్టీ ఓ మహారాజా, ఆస్క్ ద గాడ్స్ వేర్ ద రోజెస్ హ్యావ్ గాన్, హ్యావ్ ఉంది గాన్ ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, అడగండి కాపలాదారుని అడగండి ఇక్కడే ఉన్నారు కదా నా దగ్గర రోజా పూలు ఉంటే కదా మరి నేను దొంగతనం చేసినట్టు అని తెనాలి రామన్ కొడుకు రాజుగారిని అడిగాడు. ద గాడ్స్ వాండెడ్ ఆశ్చర్యపోయారు అక్కడ నుండి కాపలాదారులు సైనికులు, ఆన్ నాట్ ఫైండింగ్ ద ఫ్లవర్స్ అతని చేతుల్లో పూలు లేవు, ద కింగ్ వాజ్ ఫ్యూరియస్ అంటే కోపం, వాజ్ అంటే పాస్ట్ బీ ఫామ్ కోపంగా ఉన్నారు, ఎట్ దెమ్ వారి మీద, హీ సెడ్ అతను చెప్పాడు రాజుగారు చెప్పారు, హౌ కుడ్ యూ కాల్ యాన్ ఇన్నోసెంట్ చైల్డ్ ఆ థీఫ్, మీరు ఎలా చెప్పగలరు ఇంత అమాయకమైనటువంటి పిల్లాన్ని పట్టుకుని మీరు దొంగ అంటారా అని చెప్పేసి అంటున్నాడు. దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ అతని దగ్గర ఎటువంటి ఆధారం లేదు, టు ప్రూవ్ ఇట్ ఎయిదర్ ఇంకేం చేయలేరు అంటే నిరూపించడానికి ఎటువంటి ఆధారం లేదు ఎవిడెన్స్, గో అవే ఇక్కడి నుంచి వెళ్ళండి, అండ్ నెవర్ అక్యూజ్ ఎవరిని కూడా నిందించొద్దు మీరు, ఎనీవన్ వితౌట్ ఎవిడెన్స్ ఎవర్ అగైన్ అంటే ఎవిడెన్స్ అంటే ఇక్కడ మనకి సాక్ష్యం లేకుండా ఎవరిని కూడా మీరు దొంగ అనొద్దని చెప్పేసి మందలించారు రాజుగారు అక్కడ నుండి సైనికులకి. దస్ ఈ విధంగా తెనాలి రామన్స్ సన్ వాజ్ సెట్ ఫ్రీ, వజ్ ఉంది V3 సెట్ V1 సెట్ V3 సెట్ V3 సెట్టింగ్ V4 వజ్ ఉంది సెట్ ఉంది. ఈ విధంగా తెనాలి రాముని యొక్క కొడుకు చాలా తెలివిగా వాళ్ళ నాన్నగారి యొక్క మాటలు విని తను అర్థం చేసుకొని విడుదలయ్యాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.